వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో మా రాజు నీవే, మా దైవము నీవే. మాకున్న సమయాల్లో ప్రభువా నీ ప్రేమని వర్ణించలేము నాయన. అది కవితలతో రాసే ప్రేమ కాదు ప్రభువా. నీ గొప్ప ప్రేమకై నీకు వందనాలు తండ్రి. మా మీదను చూపిస్తున్న ఆదరణకై నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ కృపాక్షేమములు ఎప్పుడు కూడా మాతో ఉన్నందులకు నీకు వందనాలు ప్రభువా. మరొక్కసారి నాయనా ఈ వాక్యాన్ని వినబోతుండగా ప్రభువా మాతో మాట్లాడమని, నీ వాక్యం మమ్మల్ని బలపరిచే విధంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. చెప్దాం, దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గట్టిగా చెప్పాలి. దేవుడు నమ్మదగిన అంటే విశ్వాసం చెప్తారు. దేవుడు నమ్మదగినవాడు. కీర్తన 36:5 బైబిల్లో నుంచి చూద్దాం. కీర్తన 36:5 నుంచి బైబిల్లో చూద్దాం. కీర్తన యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. తెలుగులో సత్య సందత్వము అంటే నేను తెలుగులో అంత ప్రావీణ్యుని కాదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది. యువర్ ఫెయిత్ఫుల్నెస్ రీచెస్ టు ద క్లౌడ్స్. నీ యొక్క విశ్వసనీయత ప్రభువా, అంటే దేవుడు నమ్మదగిన వాడు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు మనము అధైర్యపడతాం, కృంగుదల్లో మనం జీవిస్తాం. ఎందుకు నాకు ఇది జరుగుతుందని పదే పదే దేవుడి దగ్గర ప్రశ్నిస్తూ వస్తాం. ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయ. దేవుడు నమ్మదగినవాడు. ఇంకొక వచనం చూద్దాం. కీర్తన 89 మొదటి 2 వచనాలని బైబిల్లో నుంచి చూద్దాం. కీర్తన 89 మొదటి 2 వచనాలని బైబిల్లో నుంచి చూద్దాం. యెహోవా యొక్క కృపాతిశయములు నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వసనీయతను నా నోటితో తెలియచేసేదను. కీర్తనకారుడు అన్నాడు, విత్ మై మౌత్ ఐ విల్ మేక్ నోన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్. నీ విశ్వసనీయతను, నీ నమ్మకత్వమును ప్రభువా
తరతరముల వరకు చెప్తాను, ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవు. ఆయన నమ్ముకున్నవారు, ఆయన ఆశ్రయించిన వారు దేవుడు ఎప్పుడు విడనాడడు అని ప్రభువా ఆ విశ్వసనీయత గురించి తరతరముల వరకు ఐ విల్ టెల్ ఇట్ టు జనరేషన్స్ అంటున్నాడు. అవునండి, దేవుడు నమ్మదగినవాడు. ఈ 22 సంవత్సరాల పరిచర్యలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఎన్నో వ్యతిరేకతలు, ఎంతోమంది వ్యతిరేకించారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఇక్కడి దాకా మేము రాగలిగాం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మనం నమ్మకంగా ఉన్నా లేకపోయినా దేవుడు నీ పట్ల నమ్మకంగా ఉంటాడు. నిన్ను కాపాడే విషయంలో, నిన్ను ఆదరించే విషయంలో, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ముందుకు తీసుకునే విషయంలో, అన్ని విషయంలో నమ్మకంగా ఉంటాడు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని మన జీవితాన్ని పరిశీలించుకుంటే తెలుస్తుంది ఎలా దేవుడు నీకు నమ్మకంగా ఉన్నాడని. హీ వాస్ ఫెయిత్ఫుల్. మనం చాలాసార్లు అనుకుంటా, ప్రభువా ఏం చేసావు? ఒక్కసారి కళ్ళు మూసుకొని మన ఆత్మ జీవితాన్ని పరిశీలించి చూస్తే ఎస్, మనం తప్పిపోయి ఉండొచ్చు, మనము దేవుడికి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, మనం కొన్ని రోజులు ప్రార్థన చేయకుండా ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు, నమ్మకంగా నిన్ను నడిపిస్తూ వచ్చాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్. కీర్తన 89:24 వచనాన్ని చూద్దాం. 24 వచనాన్ని చూద్దాం. అక్కడే నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ప్రతి వ్యక్తికి దేవుని యొక్క విశ్వసనీయత తోడై ఉంటుంది. He says, but my faithfulness and my mercy shall be with him. ఎవరితో ఉంటుందంట? దేవుని యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క కృప నీతోని ఎప్పుడు ఉంటుందంట. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని, కానీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ విశ్వసనీయత ప్రభువా, నీ కృప ఎప్పుడు నాతో ఉంటుంది. ఆమేన్. అక్కడే 33వ వచనాన్ని చదువుదాం. 33 Psalm 89 verse 33 చూద్దాం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాసనీయతను విడువను, nor allow my faithfulness to fail. So God will not allow his faithfulness to fail. ఆయన విశ్వసనీయతను దేవుడు ఎప్పుడు కూడా విడువడు అనే మాట రాయబడ్డది. సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మిన వారు మాత్రమే చెప్పండి, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆమెన్. హల్లెలూయా. ఏదైనా నమ్మితేనే చెప్పాలి, చెప్పకూడదు. హీబ్రూ పదంలో ఫెయిత్ఫుల్ అన్న వర్డ్కి అర్థం ఏంటంటే ష్యూర్, ఖచ్చితముగా అని అర్థం. హీబ్రూ పదంలో ఫెయిత్ఫుల్ అనే అర్థంకి ట్రూ అని అర్థం, నిజమే అని అర్థం. హీబ్రూ భాషలో ఫెయిత్ఫుల్ అన్న పదముకి స్టెడ్ ఫాస్ట్ అని అర్థం. అలాగే గ్రీకులో ఫెయిత్ఫుల్ అన్న పదముకి ట్రస్ట్ వర్ది అని అర్థం. ట్రస్ట్ వర్ది అంటే నమ్మదగిన వాడు అని అర్థం. అదే గ్రీక్ పదంలో మనము నమ్మకత్వానికి, విశ్వసనీయతకి ట్రూ అండ్ ష్యూర్ అని అర్థం. హల్లెలూయా. సో దేవుడు నమ్మదగినవాడు, ఖచ్చితముగా నమ్మదగినవాడు. ఫర్ ష్యూర్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు? ఎప్పుడు నమ్మకంగా ఉంటాడంటే నీ జీవితము అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటాడు. ఆయన నమ్మకత్వం ఎప్పుడు కనబడుతుంది తెలుసా? ఎప్పుడైతే మన లైఫ్ మన చేతిలో దాటి వెళ్ళిపోతుందో అప్పుడు దేవుడి నమ్మకత్వం కనబడుతుంది. దేవుడి నమ్మకత్వం కనబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజల్ని మనం చూసినట్లయితే మొదటి సామెతల గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వసనీయతని అక్కడ మనం చూడబోతున్నాం. మొదటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మొదటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాన్ని బైబిల్లో నుంచి చూద్దాం.
ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల ఆ. వాడును నేనును ఆ. పోట్లాడుదుమని ఆ. ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఆ సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ. ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. వాక్యం చెప్తుంది ఇంగ్లీష్లో, ఫిలిష్తీయులు వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేయడానికి. ఆ ఫిలిష్తీయులు మాట్లాడుతున్న మాటల్ని బట్టి వీళ్ళలోకి, ఇజ్రాయెల్ ప్రజలందరిలోకి భయం వచ్చిందంట. బైబిల్ ఏం చెప్తుందంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, గ్రేట్లీ దే వేర్ అఫ్రేడ్, దే వేర్ డిస్మేడ్. భయంకరమైన భీతి, భయంకరమైన భయము, ఆ ఫిలిష్తీయులు మాట్లాడే మాటలకి వాళ్ళలో భయం వచ్చింది. దేవుడి నమ్మకత్వం ఎప్పుడు కనబడుతుందంటే మనము కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని పదే పదే ఫిలిష్తీయులైన మాటలకి వాళ్ళకు భయం వచ్చింది. ఆ భయము వాళ్ళని ముందడుగు వేయనీయట్లేదు. ఆ భయం వచ్చినప్పుడు, మనుషులకు భయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భయము విశ్వాసాన్ని తీసేస్తుంది. ఇట్ విల్ టేక్ అవే యువర్ ఫెయిత్. ఆ భయము నేను వెంటాడుతున్నప్పుడు, మనుషుల మాటలు నేను వెంటాడుతున్నప్పుడు నీలో నుంచి విశ్వాసాన్ని తీసేస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు అనేక అద్భుతాలు చూసిన వాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు తెలుసు ఆయన దేవుడే నిజమైన దేవుడని, దేవుడే బలవంతుడని తెలుసు. అయినా కానీ ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుల మాటలు వింటూ వచ్చాడో వాళ్ళలో నుంచి విశ్వాసం వెళ్ళిపోయి వాళ్ళకు భయం వచ్చింది. ఈరోజు నీ చుట్టూ మాట్లాడుతున్న ప్రజలు మాట్లాడుతున్నారా? ఆ మాట్లాడుతున్నప్పుడు నీలో విశ్వాసం వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఆ విశ్వాసం వెళ్ళిపోయి భయంలోకి వచ్చేస్తావు నువ్వు. ఆ భయం ఏం చేస్తుందంటే ఆ భయం ద్వారా నేను నడిపించబడతావు. యూ విల్ బి గైడెడ్ ఓన్లీ బై ఫియర్, బికాస్ యూ లాస్ట్ యువర్ ఫెయిత్ బికాస్ ఆఫ్ ఫియర్. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు జరిగింది అదే. వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, వాళ్ళ కళ్ళతో వాళ్ళ చరిత్రలో అనేక అద్భుతాలు చేశాడని వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు భయంతో వెంటాడుతూ ఉన్నాడు. రెండు రకాలుగా ఒక వ్యక్తి భయపడతాడు. ఒకటి, మనుషులు మాట్లాడే మాటల వల్ల, మనుషుల వల్ల భయపడతాడు. రెండు, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆ వ్యక్తి భయపడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టుగా ఉంటాయి. ఆ భయము, ఆ పరిస్థితులు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిని భయంలో నడిపిస్తాయి. ఇంకొక మార్గం ఏంటంటే ఫిలిష్తీయులు మాట్లాడిన మాటల్ని బట్టి ఆ వ్యక్తిలోకి భయం వచ్చినట్లుగా మనలో కూడా వ్యక్తులు మాట్లాడే మాటల్ని బట్టి ఆ వ్యక్తులని చూసి మనలో కూడా భయం వస్తుంది. అందుకే బైబిల్లో 365 సార్లు ఒక మాట రాయబడ్డది. ఆ మాట ఏంటంటే, నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. డు నాట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ. ఒకసారి 2 సార్లు కాదు, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయతతో ఉన్న దేవుడు 365 సార్లు బైబిల్లో అదే మాటని పదే పదే నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. డు నాట్ ఫియర్. అది ఎంత పెద్ద మనుషులైనా కావచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు, నువ్వు భయపడకు. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, నా దేవుడు గట్టిగా చెప్పాలి, నా దేవుడు నమ్మదగినవాడు. నేను భయపడను, మనుషులకి భయపడను, పరిస్థితులకి భయపడను. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత అథారిటీలో చెప్తున్నాను అంటే ఐ ఎక్స్పీరియన్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అనేక ఆయన నమ్మకత్వం ఏంటో నాకు తెలుసు. దేవుడు ఎందుకు నమ్మదగినవాడో నాకు తెలుసు. కానీ భయం నువ్వు అలౌ చేసావా, నీ నుంచి ఫెయిత్ వెళ్ళిపోతుంది, నీ నుంచి విశ్వాసం వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఆ విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు నీ నోట్లో నుంచి విశ్వాసపు మాటలు రావు, కానీ అవిశ్వాసపు మాటలు మాత్రమే వస్తాయి.
ఆ అవిశ్వాసపు మాటలు నీతో వచ్చినప్పుడు నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు. ఏమని కన్ఫెస్ చేస్తున్నావు? ఎస్, నా వల్ల కాదు, నా వల్లనే కాదు, నా దేవుడి వల్ల కూడా కాదు. హల్లెలూయా. నెవర్ అలౌ ఫియర్ టు ఎంటర్ ఇంటు యువర్ హార్ట్. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది కుటుంబ పరిస్థితి కావచ్చు. కొన్నిసార్లు భయం వేస్తుంది. ఆ భయం వేసినప్పుడు రాత్రులు నిద్ర పట్టదు. ఆ భయం నిన్ను వెంటాడినప్పుడు నువ్వు తరచుగా ఏడుస్తూ ఉంటావు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, కృంగుదల్లో ఉంటావు. ఆ భయం నిన్ను వెంటాడినప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటావు. ఆ భయం నిన్ను వెంటాడినప్పుడు నీ భవిష్యత్తు నీకు కనపడదు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీ తోడుగా ఉన్నాను. యెషయా 46:10 చూద్దాం. యెషయా 46:10 చూద్దాం. యెషయా 46:10 చూద్దాం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. 12వ వచనం. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంన లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం చూద్దాం, కొంచెం ముందుకు చూద్దాం. 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. 46 చదువుతున్నారు కదా మీరు. 46వ అధ్యాయం. ఓకే, క్షమించాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయానికి వెళ్దాం. 41వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. బూదిగంతముల నుండి యెషయా 41వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, భయపడకుము, నేను నీ దేవుడనై నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. మళ్ళీ రిపీట్ చేస్తావమ్మా ఆ చిన్న వర్స్. భయపడకు, భయపడకుము. చెప్పండి. దేవుడు ఏమన్నాడు? భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. సో దేవుడు నీకు దేవుడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడని అవసరం లేదు. చదవమ్మా దాని తర్వాత. దిగులు పడకుము, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును. 14వ వచనం చూద్దాం అక్కడే. పురుగు వంటి యాకోబు, ఓ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, ఇశ్రాయేలు భయపడకుడి, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఒకవైపు ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నాడు, కానీ దేవుని వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడకు, నేను తోడుగా ఉన్నాను, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను కాపాడుతాను. అది దేవుని వాగ్దానం. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయుల మాటలకి భయపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు భయం మనిషిని ఇక్కడ దాకా తీసుకెళ్తూ చెప్తున్నాను. పేతురు యేసు ప్రభు చివరికి రోమా సైనికుల చేత పట్టుబడుతున్నాడు. పేతురికి మామూలుగా చాలా ధైర్యవంతుడు, అందుకే యేసు ప్రభు ఎన్నుకున్నాడు. మీరు అడిగితే బ్రదర్ ఎందుకు పేతుని దేవుడు ఎన్నుకున్నాడు అంటే అన్ని క్వాలిటీస్లో పేతురుకున్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ధైర్యం. పేతురు జాలరికి మామూలుగా ధైర్యం ఉంటుంది రోజు ఎక్కువ. సో అలాంటి ధైర్యవంతుడైన పేతురు ఎవరికి భయపడ్డు, ఎంతమంది ఉన్నా భయపడ్డు. ఆ రోజు రోమా సైనికులు సుమారు 600 మంది వచ్చారంట యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి ఆ రాత్రి.
ఈ 600 మంది సైనికులు, పేతురు ఒక్కడే ఉన్నాడు. పేతురు యేసు ప్రభు ఒక 2-3 శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, పేతురు తన వరలో నుంచి కత్తి తీసి ఆ యొక్క సైనికుడు చెవి నరుకుతున్నాడు. అక్కడ 600 మంది ఉన్నారు. పేతురు ఒక్కరో 2 3 ఉన్నారు. 600 మంది సైనికులకు భయపడలేదు పేతురు. మొదట కత్తి తీసి ఆ చెవి నరికాడు. చూడండి, ఎంత ధైర్యం ఉంటే పేతురు ఆ పని చేస్తాడు. అంత ధైర్యవంతుడైన పేతురు ఒకసారి ఆయనలోకి భయం వచ్చిన తర్వాత, ఒకసారి ఆయనలోకి ఆ భయంకరమైన భయము చేత ఆయన వెంటాడబడ్డ తర్వాత, ఒక మామూలు వ్యక్తి, మామూలు యొక్క ఏమంటారు, స్లేవ్ గర్ల్ అంటాం, పని మనిషి అంటాం, ఆమె అడుగుతుంది, నీవు కూడా వారల్లో ఒక్కడివే కదా అని అడిగినప్పుడు, నేను కాదు అని ఒక పని మనిషికి, ఒక సామాన్యమైన స్త్రీకి పేతురు భయపడి యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకుతున్నాడు. ఫియర్, భయము. అంత ధైర్యవంతుడైన వాడు పరిస్థితులు మారినప్పుడు, ఆయనలో భయం వచ్చినప్పుడు సాధారణమైన మామూలు వ్యక్తికి భయపడుతున్నాడు పేతురు. సో అందుకే ప్రేమ దేవుని బిడ్డారా, భయము చాలా ప్రమాదకరం. భయము చాలా ప్రమాదకరం. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు. ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను. నువ్వు భయపడకు, ఏ సిచ్యువేషన్కి భయపడకు, దేనికి నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాననే మాట దేవుడు పదే పదే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఈరోజు నీతో కూడా అదే చెప్తున్నాడు, నువ్వు భయపడకు. హల్లెలూయా. ఎప్పుడు భయం వస్తుంది తెలుసా అండి? వాక్యాన్ని చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. గొలియాతు ఇజ్రాయెల్ ప్రజల్ని అంటూ ఉన్నప్పుడు వాళ్ళకి భయం కనబడుతుంది. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం దయచేసి. మొదటి సాముయేలు 17:24. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని అంటే గొలియాతుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇజ్రాయేల్ ప్రజల్లో భయం వచ్చి పారిపోతున్నారు. ఆర్ యు రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్? నీ యొక్క పరిస్థితి నుంచి నువ్వు పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ ఉన్న సిచ్యువేషన్ నువ్వు భయం నిన్ను వెంటాడుతుందా? ఇజ్రాయెల్ ప్రజలు భయపడి పారిపోయారంట ఒక మామూలు ఫిలిస్టీన్ని చూసి. పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా భయపడతాం. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి జీవించాలనిపిస్తుంది. కానీ విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఆ భయాన్ని వాళ్ళకున్న ఆ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొన్నాడో కూడా చూద్దాం మనం బైబిల్లో నుంచి. వాక్యాన్ని చూద్దాం, ముందుకెళ్దాం దయచేసి. 17వ అధ్యాయం చూడండి. ఆ భయంని మీరు జాగ్రత్తగా చెప్తున్నాను. ఆ భయంని మీరు అలాగే అలౌ చేస్తే, ఆ భయంలోనే మీరు జీవిస్తే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా మీకు? డిప్రెషన్, కృంగుదల, మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. ఆ మానసిక ఒత్తిడిని మీరు అలాగే అలౌ చేస్తే నెక్స్ట్ స్టెప్ మీకు జరిగేది ఏంటో తెలుసా? స్లీప్లెస్ నైట్స్, నిద్ర పట్టదు మనిషికి. అన్నము ఏమంటారు, ఆయనకి జీర్ణించదు. హీ కెనాట్ టేక్ ఫుడ్. అలాంటి స్థితిలో ఉన్న మనిషి ఆకలి కాదంటాడు. బిర్యానీ ముందు పెట్టినా నాకు ఆకలి లేదంటాడు. ఇంకోవైపు నిద్రలేని రాత్రులు ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అతను జరిగేది, ప్రతిసారి టెన్షన్లో ఉంటాడు. చింతలో, టెన్షన్లో ఉండి కృంగుదలలోకి వెళ్ళిపోతాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అది చాలా చాలా ప్రమాదకరం. టుడే యూ హ్యావ్ టు డీల్ విత్ ఫియర్. ఆ భయంలో నుంచి నువ్వు బయటికి రావాల్సిందే ఈరోజు. నీ భవిష్యత్ అంతే భయపడుతున్నావా? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? నేను కూడా ఒక భయం చేత వెంటాడబడుతున్నాను కొన్ని సంవత్సరాల వరకు. మాకు 2002వ సంవత్సరంలో కొత్తగా పెళ్ళైనప్పుడు సంవత్సరానికే
మా ఇంట్లో ఒక రెంట్ హౌస్లో మేము ఉంటుండే వాళ్ళం. దొంగలు పడ్డారు. దొంగలు ఎంత 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 చక్కగా దొంగలు పడ్డారంటే మంచిగా ఏది పలగొట్టలేదు, అన్నీ మంచిగా తలుపు తీసుకున్నారు. మా ఇంట్లోకి వచ్చి కూడా మేము పడుకుని ఉంటే మళ్ళీ బీరువా పలగొట్టలేదు, పక్కన కీస్ ఉంటే కీస్ తీసుకున్నారు, బీరువా మంచిగా ఓపెన్ చేశారు, అన్నీ తీసుకున్నారు. జ్యువెలరీ బాక్సెస్ అంటారు కదా, ఆడవాళ్ళు జ్యువెలరీ బాక్సెస్లో రింగులు ఇవన్నీ పెట్టుకుంటారు. సో జ్యువెలరీ బాక్సెస్ అన్ని హాల్లోకి తీసుకెళ్లారు. మంచిగా ఆ దీవాన్ మీద జ్యువెలరీ బాక్సెస్, మనము గోల్డ్ షాప్కి వెళ్తే అయ్యా రింగ్స్ చూపించంటే ఆ జ్యువెలరీ బాక్సెస్లో 10 ముందు పెడతాడు మన ముందు. అవన్నీ చూసి ఒకటి ఎదుర్కొంటాం. సో మాకేం చేశారంటే ఆ బాక్సెస్ అన్నీ బయట పెట్టి ఆ ఎంటీ బాక్సులు పెట్టి గోల్డ్ మాత్రం తీసుకెళ్ళిపోయాడు. సడన్గా 3:30కి లేచాను నేను. డోర్లన్నీ తెరిచున్నాయి. బయటికి వచ్చి చూశాను, హాల్లో లైట్ ఉంది. ఆ జ్యువెలరీ బాక్సెస్ ఇట్లా ఎంటీ జ్యువెలరీ బాక్స్ ఇలా బయట బెడ్ మీద పెట్టున్నాయి. ఆ రోజు నుంచి నాలో కూడా ఒక భయం వచ్చింది. ఆ భయం ఏంటంటే సూర్యుడు కంప్లీట్గా కనపడంది, నేను బెడ్ దిగను. చీకటిలో నేను లేవను అసలు. ఇంకా 6 తర్వాతే సన్ వచ్చింది అని అంటే అప్పుడే నేను బెడ్ నుంచి దిగుతాను. అలా 5 సంవత్సరాలు భయంలో నేను బ్రతికాను. 5 సంవత్సరాలు ఐ వాజ్ అఫ్రేడ్. ఆ భయము, ఆ యొక్క ఇన్సిడెంట్ యొక్క భయము నన్ను వెంటాడుతూ వచ్చింది. మేలుకు వచ్చినా కానీ బెడ్ మించి దిగి హాల్లోకి వచ్చేవాడిని కాదు. భయము నన్ను 5 సంవత్సరాలు వెంటాడుతూ వచ్చింది. ఈరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిండొచ్చు నీ జీవితంలో. అలాగే ఆ ఇన్సిడెంట్ వల్ల నువ్వు కూడా భయంతో నడిపించబడుతున్నావేమో. నీకు ఆ భయం నుంచి ఈరోజు విడుదల పొందుకోవాలి. ఆ భయం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. వాక్యానికి వెళ్దాం. 1 సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఎవరి మనసు ఏమవుతుంది? భయము నుంచి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ దేనికి వెళ్ళారు? కృంగుదలలోకి వెళ్ళిపోయారు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగు నిమిత్తము అంటున్నాడు. అంటే కృంగుదల అంటే డిప్రెషన్ అని అర్థం. సో ఇజ్రాయెల్ ప్రజలు మొదట భయపడ్డారు. ఆ భయంలో అలాగే జీవిస్తూ వచ్చి ఈరోజు కృంగుదలలోకి వచ్చారు. దే కేమ్ ఇన్ టు డిప్రెషన్, ఎ స్టేట్ ఆఫ్ డిప్రెషన్. ఎప్పుడు కృంగుదలకు వస్తుంది తెలుసా? మనల్ని అందరూ హేళన చేసినప్పుడు కృంగుదల వస్తుంది. మనల్ని భయపెట్టినప్పుడు కృంగుదల వస్తుంది. కొన్ని జరగకూడని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు ఆ స్థితికి మనిషి వెళ్ళిపోతాడు. ఇజ్రాయెల్ ప్రజలు భయం నుంచి కృంగుదలకు వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే ఆ భయంని డీల్ చేయలేదు కాబట్టి, ఆ భయంని విశ్వాసంతో మార్చుకోలేదు కాబట్టి. ముందుకెళ్దాం వాక్యాన్ని. కృంగుదల ఎప్పుడు వస్తుందంటే నిన్ను తక్కువ వాళ్ళుగా చూసినప్పుడు, నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, నిన్ను 10 మందిలో అవమానించినప్పుడు, నీకు జరగకూడని అన్యాయం నీకు జరిగిందని అనిపించినప్పుడు నువ్వు కృంగుదల్లోకి వెళ్ళిపోతావు. డిప్రెషన్ విల్ కీప్ హాంటింగ్ యూ. బయటికి బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు, కానీ లోపల మాత్రం ఏడుస్తూ ఉంటారు. బయటికి బాగానే కనబడతాం, కానీ లోపల భయంకరమైన బాధ, భయంకరమైన వేదన. ఎవరైనా పట్టుకొని ఏడవాలనిపిస్తుంది. ఎవరైనా ఒకరు ఉంటారేమో, ఏం లేదు, వాళ్ళని పట్టుకొని ఏడవాలనిపిస్తుంది అంతే. కృంగుదల. హల్లెలూయా. ముందుకెళ్దాం. దాని తర్వాత చూడండి, దావీదు ఈ కృంగుదలని, ఈ భయాన్ని ఆయనలోకి అలౌ చేయలేదు. ఇజ్రాయెల్ ప్రజలు అలౌ చేశారు, అందుకే భయం నుంచి కృంగుదలకు వెళ్ళిపోయారు. కానీ దావీదు ఈ భయంలోకి రాలేదు కనుక ఆయన గొలియాతును జయించగలిగాడు. హీ కుడ్ ఫేస్ గొలియాత్ బికాస్ హీ నెవర్ అలౌడ్ దట్ ఫియర్ టు కమ్ ఇన్ టు హిస్ లైఫ్. మరి దావీదును కూడా చాలామంది తక్కువ చేసి చూశారు.
దావీదును కూడా చాలామంది హేళన చేశారు. దావీదును కూడా చాలామంది అనరాని మాటలు అన్నారు. కానీ ఈ మాటలన్నీ కూడా దావీదు జీవితంలో తీసుకోలేదు. ఈ మాటలన్నీ కూడా దావీదులోకి తీసుకోలేదు. అందుకే దావీదు గొలియాత్ని సంహరించగలిగాడు. వాక్యాన్ని చూద్దాం. మొదటిగా ఆయన సొంత ఎవరు నేను ఎవరి మాటలు నేను బాగా నొప్పిస్తాయో తెలుసా? ఎవరి మాటలు నిన్ను కృంగుదలకు తీసుకెళ్తాయో తెలుసా? నీ సొంత వారి మాటలే, నీ సొంత వారే. దావీదు గొప్ప పనికి పూనుకుంటున్నాడు, గొలియాత్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి టైంలో ఎవరి నుంచి వ్యతిరేకత వచ్చింది అంటే ఆయన సొంత అన్న అయిన ఏలియాబు దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. వాక్యాన్ని చూద్దాం దయచేసి. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఏలియాబు దావీదుని పట్టుకొని ఏమంటున్నాడో చూద్దాం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎవరు డిస్కరేజ్ చేస్తున్నారు? దావీదు ఒక మంచి పనికి ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎవరు డిస్కరేజ్ చేస్తున్నారు? సొంత అన్న డిస్కరేజ్ చేస్తున్నాడు. అరే నువ్వు గొర్రెలు కాసుకునేవాడివేరా, నీకు అదే తెలుసు, నీ బ్రతకదే. ఆ గొర్రెలు వదిలిపెట్టి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అదే పని చేసుకుంటుండాలా, నువ్వు అదే పనికి సమర్థుడవు, నీకేం పని ఇక్కడ అని సొంత అన్న దావీదుని హేళనగా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. దావీదు భయపడ్డా? దావీదు నిరుత్సాహపడ్డా? దావీదులోకి భయం వచ్చిందా? రాలేదు. ఇంకోటి తెలుసా? ఇంకొక సొంత తండ్రి కూడా దావీదుని ఒక ఆర్డినరీ గొర్రెల కాపరిగానే చూశాడు. సొంత తండ్రి, ఒకటేమో మొదటగా అన్న, రెండు తండ్రి. వీళ్ళిద్దరూ దావీదుకి చాలా ముఖ్యమైన వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ దావీదుని తక్కువ చేసి చూశారు. వీళ్ళిద్దరూ దావీదుని తక్కువ చేసి మాట్లాడారు. అయినా కానీ దావీదు విశ్వాసము చెల్లించలేదు. దావీదులోకి భయము రాలేదు. దావీదు వెనుక స్టెప్ వేయలేదు. హీ నెవర్ టుక్ ఎ బ్యాక్ స్టెప్ ఆర్ హీ నెవర్ టుక్ ఎ బ్యాక్ ఫుట్. చూద్దాం తండ్రి ఏమంటున్నాడు దావీదు గురించి. మొదటి సాముయేలు 17వ అధ్యాయం 15వ వచనం. మొదటి సాముయేలు 17వ అధ్యాయం 15వ వచనం. 1 Samuel 17:15. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ నుండెను. సో దావీదు తండ్రి దావీదుకి ఏ పని అప్పచెప్పాడు? వేరే కుమారుల కనేమో మంచి పని అప్పచెప్పాడు. దావీదుకి మాత్రం ఆ తక్కువ పని, అన్నిటికంటే లీస్ట్ పని, వీడు పనికిరాడు అని ఆ పనిని అప్పచెప్పాడు. తండ్రి కూడా దావీదుని తక్కువ చేసి చూశాడు. అయినా కానీ దావీదు భయపడలేదు. నువ్వు పనిచేసే ఆఫీస్లో, బహుశా నువ్వు ఉండే కుటుంబంలో నిన్ను తక్కువ అంచనా వేయచ్చు ప్రజలు. నువ్వు దీనికంటే ఎక్కువ పనికిరావు, నువ్వు దీనికంటే ఎక్కువ నువ్వు పనికిరావు అని చాలామంది తక్కువ చేసి చూస్తుండొచ్చు. నీ కుటుంబ సభ్యుల్లో కూడా నేను తక్కువ చేసి మాట్లాడుతుండొచ్చు. నువ్వు దీనికంటే ఎక్కువ నీ స్థాయి కాదు అన్నట్లుగా నేను చూస్తుండొచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యము కాదు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అదే ప్రాముఖ్యం. హల్లెలూయా. తరచుగా మాటలు వినపడతాయి, ఏం తెలుసా? నువ్వు పనికిరాని దానివి, నువ్వు పనికిరానోడివి, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. సో ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాం. దావీదు కూడా అలాంటి మాటలే వింటూ వచ్చాడు. ఉదయం లేచా గొర్రెలు తీసుకొని వెళ్ళు, వాళ్ళన్న ఎలియాబు అదే అంటున్నాడు, గొర్రెలు కాసుకునేవాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో మనుషులు ఆయన గొర్రెల కాపరిగానే చూశారు, కానీ దేవుడు మాత్రం ఆయన ఇజ్రాయెల్కి రాజుగా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకత వస్తాయి. మూడోదిగా ఫిలిస్టీలు దావీదుని, మూడోదిగా చూస్తే ఫిలిస్టీలు దావీదుని
దావీదుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాక్యం చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై రూపసీయునయుండుట చూచి అతను తృణీకరించెను. తర్వాత వచ్చిన చదవడం చూడండి. ఫిలిస్టీన్స్ సెట్ టు డేవిడ్ ఐఎమ్ ఏ డాగ్. నేను ఒక చదవమ్మా కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. తన దేవతలతో ఎవరు శపిస్తున్నారు? ఫిలిస్టీలు దావీదుని శపిస్తున్నారు. అన్న సపోర్ట్ లేదు, నాన్న సపోర్ట్ లేదు, శత్రువులేమో శపిస్తున్నారు. ఇదే సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారు? సింపుల్గా వెళ్ళి గొర్రెలు కాసుకుంటారు. ఇదంతా నాకు ఎందుకురా బాబు, నాకు వచ్చే రివార్డ్ ఏముంది, నాకు వచ్చే అవార్డ్ ఏముంది? జగన్ అనుకుంటాడు పోయి వరంగల్లో హ్యాపీగా ఏదో చిన్న పని చేసుకోవడం బెటర్ అనుకుంటాడు. కానీ దేవుడు ఏమో గొప్ప ప్రణాళిక ఉంది జగన్ మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంటుంది, మనకి మాత్రం మన చుట్టూ ఉన్న వాళ్ళు స్వరాలు భిన్నంగా ఉంటాయి. నువ్వు పనికిరావు, ఇప్పటి వరకు సాధించిందేంది? వాళ్ళు గొర్రెల కాపరిగా చూశారు, దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా చూశాడు. వాళ్ళు గొర్రెల కాపరిగా చూశాడు, దేవుడు ఆయనని అభిషిక్తుడిగా చూశాడు. హల్లెలూయా. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను నమ్మేది ఏంటో తెలుసా? ప్రజలు మన గురించి ఏమనుకుంటారో అది ముఖ్యం కాదు. నెవర్ అలౌ దేర్ వర్డ్స్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. వాళ్ళ మాటలు మీలోకి రానివ్వకుండా స్కోప్ ఇవ్వకూడదు. అందుకే నా చుట్టూ ఎవడైనా నెగిటివ్గా మాట్లాడితే అలా దూరం పెడతా ఫస్ట్. హల్లెలూయా. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే దూరం పెట్టండి ఫస్ట్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాళ్ళని కృంగదీస్తూ ఉంటారు వాళ్ళ మాటలతో. ఆమేన్. నీ చుట్టూ ఎవరుండాలి తెలుసా? నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉండాలా, నిన్ను బలపరిచే వాళ్ళు ఉండాలా, నిన్ను ముందుకు తీసుకునే వాళ్ళు ఉండాలా, నేను ధైర్యపరిచే వాళ్ళు ఉండాలా. అలాంటి వాతావరణంలో ఉండాలి నువ్వు. అంతేగాని ప్రతిసారి నిన్ను హేళన చేసేవాళ్ళు, కృంగదీసేవాళ్ళు ఉంటే నువ్వు ఇదే స్థాయిలో ఉంటావు. నిద్రలేని రాత్రులతో గడుపుతావు. అన్నం తిన్నా అన్నం సహించదు నీకు. ఒంటరిగా ఉండాలనుకుంటావు. ఎప్పుడు ఒక కృంగుదల్లో, బాధలో నువ్వు జీవిస్తావు. కానీ దావీదు ఇంతమంది హేళన చేసిన ఆ వర్డ్స్ని లోపలికి రానివ్వలేదు, ఆ మాటల్ని లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే దావీదుకి రెండు విషయాలు చాలా జాగ్రత్తగా తెలుసు అండి. ఏంటో తెలుసా? ఆయన ఎవరో ఆయనకు తెలుసు, ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. హీ నోస్ హూ హీ ఈస్ అండ్ హీ ఆల్సో నోస్ హూ హిస్ గాడ్ ఈస్. ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. అందుకే దావీదు భయపడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు. మరి నీ విశ్వాసం ఎక్కడ పోయింది? దావీదులాగా ధైర్యంగా విశ్వాసంలో ఉంటున్నావా? లేకపోతే కొన్ని మాటలు రాగానే కొంతమంది వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా? నీ విశ్వాసం అలాంటి టైంలోనే బయటికి రావాలి. అలాంటి టైంలోనే నీ విశ్వాసపు అడుగులు నువ్వు వేయాలి. అలాంటి టైంలోనే నీ నోట్లోంచి విశ్వాసపు మాటలు రావాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దావీదు చేసిన 4 విషయాలు చెప్తాను. ఇలాంటి గడ్డి పరిస్థితిలో దావీదు చేసిన 4 విషయాలు చూద్దాం. మొదటిగా దావీదు ఏం చేసి తెలుసా? నా దేవుడు సజీవుడు అని నమ్మాడు. ఏం నమ్మాడు? నా దేవుడు సజీవుడు అని నమ్మాడు. మై గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. వాక్యాన్ని చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 17:26. మొదటి సాముయేలు 17:26. దావీదు జీవము గల
దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా అందరేమో భయపడుతుంటే దావీదు నాకేం బహుమతి ఇస్తారని అడుగుతున్నాడు. హల్లెలూయా. అందరేమో ఫిలిష్తీయుల మాటలకి గొలియాతు ఆకారం చూసి భయపడతా ఉంటే దావీదు ఆల్రెడీ చంపేశాను, నాకు బహుమతి ఏమి ఇస్తారని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు నమ్మింది ఏంటో తెలుసా? నాతోటి జీవం గల దేవుడు ఉన్నాడు. చెప్పండి ఐ హ్యావ్ ఎ లివింగ్ గాడ్. నాతోటి చెప్పండి, నాతోటి. ఈ సర్వీస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంది మనకి. హల్లెలూయా. చెప్పండి, నాతోటి జీవం గల దేవుడు ఉన్నాడు. నేను భయపడను, ఏ స్థితికి భయపడను, ఎవ్వరికి భయపడను. నాతో దేవుడున్నాడు. ఆమేన్. జీవం గల దేవుడున్నాడు. హల్లెలూయా. యు హ్యావ్ ఎ లివింగ్ గాడ్. డోంట్ ఫియర్. ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు దిగులు చెందకు. ఓ పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడకు. నా కుడి హస్తాన్నిచ్చి నేను పైకి లేపుతాను. హల్లెలూయా. దావీదు ఆ మాటలు లోపలికి రానివ్వలేదు. కృంగుదలలోకి దావీదు రాలేదు. దేవుని యందు భారం వేసి ముందుకు వెళ్ళాడు. రెండో మాట దావీదు ఏమంటున్నాడో చూద్దాం. దేవుణ్ణి రక్షకుడిగా దావీదు నమ్మాడు. 1 సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. దావీదు రెండో మాట 1 సాముయేలు 17:37. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి నన్ను విడిపించిననియు చెప్పాను. నేను చెప్పాను కదా, దేవుడు ఏం చెప్పాను మొదట? దేవుడు నమ్మదగినవాడు. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. నన్ను దేవుడు సింహం నుంచి కాపాడాడు. నన్ను దేవుడు ఎలుగుబంటి నుంచి కాపాడాడు. సో ఖచ్చితంగా ఈరోజు ఈ ఫిలిష్తీ నుంచి కాపాడుతాడు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చిన్న విషయాల్లో దేవుడు నమ్మకత్వాన్ని చూపించి అదే నమ్మకత్వాన్ని మనం పెద్ద విషయాలు ఎదుర్కొంటప్పుడు కూడా అదే నమ్మకత్వం ఉంటుంది. ఇందాక కీర్తనకాడు మాట అంటాడు, ప్రభువా నీ విశ్వసనీయత గురించి తరతరముల వరకు నేను చెప్పేదను ప్రభువా. లార్డ్, ఐ విల్ టెల్ అబౌట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. ప్రతి విషయంలో నమ్మదగినవాడు. ఎలుగుబంటితో పోరాడినప్పుడు దేవుడు నాకు నమ్మకంగా ఉన్నాడు, కాపాడాడు. సింహముతో పోరాడినప్పుడు నాతో దేవుడు నమ్మకంగా ఉండి నన్ను కాపాడాడు. ఈరోజు అదే దేవుడు గొలియాత్తో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా ఉండి నన్ను కాపాడుతాడు అన్నది దావీదు విశ్వాసం. మరి నీ విశ్వాసం ఏమైంది? దేవుడిని జీవితంలో మేలే చేయలేదా? నేను ఏ స్థితి నుంచి ఇప్పటిదాకా బయటికే తీసుకొని రాలేదా? ఎలా మర్చిపోయావు నువ్వు? దావీదు మర్చిపోలేదమ్మా. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోలేదు. దేవుడు చూపించిన విశ్వసనీయతని దావీదు మర్చిపోలేదు. మళ్ళీ నువ్వు ఈరోజు ఎందుకు మర్చిపోతున్నావు? ఓహో అవును బ్రదర్, అది లాస్ట్ ఇయర్ బ్రదర్, అది 5 years బ్యాక్ జరిగిన సంఘటన. అప్పుడు దేవుడు నమ్మకంగా ఉన్నాడు. 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం నేను బాగా ప్రేయర్లో ఉన్నప్పుడు అప్పుడు నమ్మకంగా ఉన్నాడు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, చెప్పండి నిన్న నేడు ఎప్పుడుకి మారని దేవుడు మన యేసయ్య. హీ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న నీతో ఉన్న దేవుడు
ఈరోజు కూడా నీతోనే ఉన్నాడు, రేపు కూడా నీతోనే ఉంటాడు. నువ్వు అంటాం నిన్న బ్రదర్ 5 సంవత్సరాల క్రితం నమ్మకంగా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు కూడా నమ్మకంగానే ఉంటాడు. దావీదు అదే అంటున్నాడు. ఎలుగుబంటి ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందో రాయబడలేదు. సింహంతో పోరాడినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితమో రాయబడలేదు, కానీ దావీదు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీడు కూడా అలాంటి వాడే. హీబ్రులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హీబ్రులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగముల వరకు ఒకే రీతిగా ఉంటాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. యేసు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, యుగ యుగముల వరకు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మారని దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హీ ఈజ్ ఎ లవింగ్ గాడ్ అండ్ హీ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఈరోజు నీకు భవిష్యత్తు కనపడబోతుండొచ్చు. ఫిలిస్టీన్లు ఏం చేయలేకపోయారు. పెద్ద సైన్యం ఇజ్రాయెల్ ప్రజలది, పెద్ద సైన్యం గొలియాత్ని ఏం చేయలేకపోయారు. ఒక వ్యక్తి విశ్వాసపు అడుగులు వేసి గొలియాత్ని సంహరించాడు. ఈరోజు ఆ గొలియాత్ని సంహరించడానికి, నీ ఎదురుగా ఉన్న గొలియాత్ని సంహరించడానికి నీకు కావాల్సింది సైన్యం కాదు, నీకు కావాల్సింది డబ్బు కాదు, నీకు కావాల్సింది ఇన్ఫ్లుయెన్స్ కాదు. నీకు కావాల్సింది నీ దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మడం. దావీదు ధైర్యం అదే, సజీవుడైన దేవుడు నాతో ఉన్నాడు, జీవం గల దేవుడు నాతో ఉన్నాడు అన్న సత్యం దావీదు నమ్మాడు. చాలామంది అంటారు, బ్రదర్ నాకు డబ్బు లేదు, నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, నాకు ఎవరు తెలియదు, నేను ఒంటరిదాన్ని, నేను ఎలా పోరాడాలి. ఎవరు చెప్పారు నువ్వు ఒంటరి దానివని? ఎవరు చెప్పారు నువ్వు ఒంటరివాడివని? జీవం గల దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు, నిన్ను పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు. ఈరోజు నువ్వు గాఢాంధకార లోయలో నువ్వు ఉండొచ్చు. ఈరోజు కీర్తన 23లో అదే మాట ఉంటుంది. గాఢాంధకార లోయలో లాంటి పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు ఆ గాఢాంధకార లోయలనే పరిస్థితి నుంచి తీసుకొచ్చి నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు? పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు. చెప్పండి, నా దేవుడు నన్ను పచ్చిక బయల్లోకి నడిపిస్తాడు, నేను భయపడను. ఆమేన్. దావీదు అది నమ్మాడు. మూడోదిగా దావీదు నమ్మిన విషయం ఏంటో చూద్దాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. మొదటి సాముయేలు గ్రంథం 45వ అధ్యాయం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు దావీదు ఏమన్నా తెలుసా? నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చి. హలో గొలియాత్, నీ ధైర్యం ఏంటంటే బల్లెం, నీ ధైర్యం ఏంటంటే బడిసే, నీ ధైర్యం ఏంటంటే నీ బలం. నా బలం ఏంటో తెలుసా? నా బలం ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా నా ధైర్యం, సైన్యములకు అధిపతి యెహోవా నా బలం. ఆయన పేరిట వస్తున్నాను. ఎందుకు తెలుసా? సైన్యములకు అధిపతి అని యెహోవా నీ తోడుగా ఉన్నప్పుడు యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే. మీరు ఒకవేళ ఆ పాట నమ్మకపోతే పాడకండి ప్లీజ్. ఎప్పుడు పాడతారు ఆ పాట? ఏ పాట? యుద్ధము యెహోవాదే. పాటలు పాడతారు కానీ ఆ పాటను నమ్మరు. ఆమేన్. సో నమ్మని పాటలు పాడకండి ప్లీజ్. మీరు ఏ పాటలైతే నమ్మరో ఆ పాటలు పాడకండి. ఇక్కడ దావీదు సైన్యములకు అధిపతి అయిన యెహోవా
పేరట నేను వస్తున్నాను, నాకెవరు లేరు, నా తండ్రి కూడా నన్ను గొర్రెల కాపరిగా చూస్తున్నాడు, నా అన్న కూడా నన్ను గొర్రెల కాపరిగా చూస్తున్నాడు, ఆ ఫిలిస్తీన్లు కూడా నన్ను శపిస్తున్నారు. కానీ ఇన్ని మాటలు ఉన్నా, ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నా, సైన్యములకు అధిపతి యెహోవా నా తోడుగా ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. ఎస్, నీ ఓన్ పీపుల్, నీ సొంత వారు నేను భయపెడతారు. ఆ మాటలు నీ నోకొచ్చినప్పుడు నిన్ను భయానికి లోందిస్తాయి. ఆ భయంలో నువ్వు అలాగే జీవించినప్పుడు కృంగుదల్లోకి వస్తావు, డిప్రెషన్లోకి వస్తావు. ఈరోజు ఆ డిప్రెషన్ వెళ్ళిపోవాలి, ఆ భయం నీ నుంచి వెళ్ళిపోవాలి, ఆ భయం నీలోంచి వెళ్ళిపోవాలి. వాక్యం చెప్తుంది. ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఇంకొక మాటను చూద్దాం. 17 మొదటి సామ్యుయేలు 17:49 చూద్దాం. మొదటి సామ్యుయేలు 17:49 చూద్దాం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీని నుదుట కొట్టెను. చూడండి, అదొక్కటే స్పాట్. గొలియాత్కి అంత కవర్డ్ ఉన్నాడు మొత్తం. ఈ పార్ట్ మాత్రమే ఖాళీగా ఉంది. మిగతా మొత్తము బల్లెము ఇక ఏమంటారు అవన్నీ వేసుకొని ఉన్నాడు. ఇదొక్కటే స్పాట్లో కొట్టాలి దావీదు గొలియాత్ చనిపోవాలంటే. మొదటంట దావీదుకి అన్ని తొడిగారంట. దావీదు కూడా నాకు ఎన్ని వద్దని తీసేసి ఓ చిన్న 4 రాళ్ళు 5 రాళ్ళు పట్టుకొని పోయాడంట. హల్లెలూయా. సో దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉండి నీ పోరాడేవాడిగా ఉన్నాడు. నిర్గమకాండం 14:14లో ఆ మాట చెప్తుంది, నువ్వు కదలక మెదలక ఉండు, యెహోవా నీ పక్షాన పోరాడేవాడిగా ఉంటాడు. ఎక్సరస్ 14:14 చూద్దాం. 14 చూద్దాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని. ఏం చేయాలంట? ఊరకే ఉండమంటే ఏం చేయమంటాడు? ఊరకే ఉండడం అంటే ఏంటండి? జస్ట్ బీ స్టిల్ అంటే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మొన్న ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్తే డేవిడ్ బ్రదర్ ఈ మాట చెప్తూ ఉన్నాడు. అది బిబ్లికల్ రెఫరెన్స్ కోసం చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఆ మాట నచ్చింది. ఆయన ఏమన్నారంటే వాక్యం చెప్తూ, గాడ్ టోల్డ్ us to forgive our enemies, but God never told that he will leave our enemies. దేవుడు ఏమన్నా అంటే మనల్ని శత్రువులని క్షమించమని చెప్పాడు, మనం క్షమించాలి. కానీ అదే దేవుడు నీ శత్రువులని విడిచిపెడతానని చెప్పలేదు. సో ఈరోజు ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఆ స్థితికి నేను తీసుకెళ్తున్నారో, నువ్వు క్షమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. కానీ దేవుడు అంటాడు, వెంజన్స్ ఇస్ మైన్. ఏంటది? ప్రతీకారము అది నా పని అంటాడు. దావీదు ఏం చేశాడు తెలుసా అండి? 21 సార్లు సౌలు ఆయనను చంపడానికి వచ్చాడు, అన్నిసార్లు మన్నించాడు. నేను అభిషేక్తుని ఎలా ముట్టుకుంటాను అన్నాడు. దేవుడు చూశాడు, సౌలును చూశాడు. అసలు ఆయనలోకి మారు మనసే రావట్లేదు. చూశాడు. దావీదుకు ఒకసారి ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది. అవకాశం ఏంటో తెలుసా? ఒకటే కత్తి దెబ్బ కొడితే అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ ఏంది? ఇప్పటి వరకు దావీదుకి వచ్చే సమస్యలని సౌలు ద్వారానే వస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా మంచిగా సౌలు దొరికాడు ఆయనకి చంపడానికి. కానీ ఆ టైంలో కూడా దావీదు తెలుసు, ఈయనను చంపితే నా సమస్యలకు అన్నిటికీ పరిష్కారం వస్తుందని దావీదు తెలుసు. అని దావీదు ఏం చేశాడు తెలుసా? అభిషక్తుని నేను ముట్టుకోనన్నాడు, ఆయనను ముట్టుకోలేదు. అలా అని దేవుడు సౌలును వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఆయన సొంత కత్తి మీద పడి సౌలు చనిపోయాడు. దావీదు చేతికి మట్టి అంటలేదు. సో దేవుడు కొందరిని భరిస్తాడు కొంత సమయం వరకు. కొంతమందికి అవకాశం ఇస్తాడు.
వాళ్ళు మారు మనసులోకి వస్తారేమని దేవుడు వెయిట్ చేస్తాడు. వాళ్ళకు సమయాన్ని ఇస్తూ వస్తాడు. కానీ ఒకవేళ వాళ్ళు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే సౌలు జీవితం ఎలాగైందో అలాగే వాళ్ళ స్థితి అవుతుంది. దేవుడు నిన్ను నన్ను నీ శత్రువులని క్షమించు, ఈరోజు నిన్ను బాధించేవారిని వేధించేవారిని నువ్వు క్షమించి ప్రార్థన చేయంటున్నాడు. కానీ గాడ్ సేస్ వెంజన్స్ ఇస్ మైన్. అదే సౌలు జీవితంలో జరిగింది. ఫ్రస్ట్రేషన్లోకి వచ్చాడు, ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. మనం మాత్రం వాళ్ళని క్షమిద్దాం, వాళ్ళని ఆశీర్వదిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. We worship you, Lord. We adore you, Lord. Hallelujah. ఈరోజు ఎవరెవరు నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరెవరు నొప్పిస్తున్నారో వాళ్ళని దేవుడి దృష్టిలోకి తీసుకొద్దాం, దేవుడి సన్నిధిలోకి తీసుకొని వద్దాం, వాళ్ళని క్షమిద్దాం అండ్ వాళ్ళని ఆశీర్వదిద్దాం. విల్ బ్లెస్ దెమ్. వాళ్ళని ఆశీర్వదిద్దాం. వాళ్ళని ఆశీర్వదించి, ప్రభువా యేసు ప్రభు చెప్పినట్లుగా, ప్రభువా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించని ప్రార్థించాడు యేసయ్య. అదే ప్రార్థన నీ నోటి గురించి రాని ఈరోజు. నా సహోదరి, నా సహోదరా, నీ దేవుడు నమ్మదగినవాడు. నిన్నెప్పుడు ఎప్పుడు ఎడబాయడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్.